నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికలనగానే ప్రజలకు ఉచితాలు అనే హామీలు ఇవ్వడం ఎన్నికలు ముగిశాక ఆ హామీలను నెరవేర్చకుండా చేతులెత్తేయడం ఇప్పుడు రాజకీయ నాయకులకు షరా మామూలే అయిపోయింది. కాకపోతే ప్రజలు ముఖ్యంగా మహిళలు మస్తు హుషారైనరు. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు మహిళలు. 8,500 చొప్పున తమకు ప్రతి నెల ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు 12 నెలలకు కలిపి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తా అంటూ కార్డులను కూడా ఇచ్చింది. మాకు పైసలు ఇస్తారా చస్తారా అని. ఇప్పుడు అదే పంచాయతీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిందట. అతిషి ఇంటి ముందు పెద్ద లొల్లే అయిందట. దీనికి సంబంధించి IANS#India నాకు తెలిసి IANS విత్ వైర్ సర్వీస్ అనే ఛానల్ వాళ్ళు అతిషి ఇంటి ముందున్న జనాలతో మాట్లాడిచ్చారు. ఒకసారి మీరు దాన్ని చూడండి. ఇది ఎక్స్ వేదికగా పోస్ట్ అయింది. నేను ఎక్స్ నుంచి దీన్ని ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. जो केजरीवाल जी ने जो वादा किया था इलेक्शन से पहले, कहा था कि हर बहन को 1,000 रुपए दिया जाएगा, वो नहीं दिया गया। उसी के उस पर प्रदर्शन किया जा रहा है। मेरा नाम सफिया है, मैं महिला मंच से आई हूँ और मैं ये पूछने आई हूँ कि जो केजरीवाल जी ने वादा किया था, हमसे फॉर्म भरवाया था 1,000 रुपए के लिए, उस वादे को क्यों नहीं पूरा किया? दूसरों को तो एक बोतल के साथ एक शराब की बोतल दी जा रही है और हमें 1,000 रुपए क्यों नहीं दी जा रही? इन्होंने कहा था अकाउंट में हम भेजेंगे पैसे, अभी तक हमारे अकाउंट में पैसे नहीं आए, तो आप आज पूछने आए कि हमारे को पैसे कब मिलेंगे? हमें इंसाफ चाहिए। दिल्ली महिला मंच की महिलाएं हैं हम, और हम मुझसे केजरीवाल ने वादा किया था कि हम 1,000 रुपए आपको देंगे और सबसे फार्म भरवाए थे वोट देने के लिए और हम आपको 1,000 रुपया देंगे और किसी के खाते में ఓటేస్తే ₹1,000 ఇస్తా అని చెప్పిండు. ఆ తర్వాత కేజ్రీవాల్ కటకటాల పాలైన మరి ఎవరిని అడగాలి? అందుకే వాళ్ళ మంత్రి అయినా అతిషి ఇంటి ముందుకు చేరిండ్రు వీళ్ళంతా. कोई पैसा नहीं आया है। जबकि हम लोगों ने अपने ईमानदारी से झाड़ू का वोट डाले, हम लोगों से वादा किया था कि आप हमें वोट देना, हम आपको 1,000 रुपए देंगे और हमें फॉर्म भरवाया था हमसे 1,000 रुपए का। अभी तक कुछ नहीं मिला है। ये झूठा है, धोखेबाज है, चोर है। क्या हम लोगों के फॉर्म भरे गए थे? केजरीवाल जी ने बोला था कि हर 18 साल के बाद एक महिला को बहन बेटियों का 1,000 रुपए दिए जाएंगे, जो कि हमारे अकाउंट में अभी तक नहीं आए हैं। ये हमेशा झूठ बोलते हैं कि 200 यूनिट फ्री है, कोई 200 यूनिट फ्री नहीं है। और बसें कहते हैं फ्री है, लेकिन बस वाले लेडीजों को देखकर बसें रोकते ही नहीं है। तो ये क्या है? ये सरकार पागल बनाने का है ना। अब आप किसी भी महिला से पूछ लो, ये सबके साथ वादा कर रखा है कि हम 1,000 रुपए देंगे। अब पूछो किस किस को मिले? किसी बहन का 1,000 रुपए मिले? किसी को मिले? अच्छा पानी मिल रहा है, आपको बिजली का भी हाल पता है, नल खोलो गंदा पानी। अब केजरीवाल जी ने हम लोगों से एक फॉर्म भरवाया था, सर्वे किया था, हम लोगों से वादा किया था कि वो हम महिलाओं को 1,000 रुपए देंगे। अब वो कहाँ? రైట్, మొత్తానికైతే చూసిండ్రు కదా. ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పిండు, లేదు. గెలవంగానే ప్రతి మహిళకు ₹1,000 ఇస్తా అని చెప్పిండు, లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని చెప్పిండు, కానీ ఆర్టీసీ బస్సులు మహిళలు చూస్తే ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ వాగ్దానం చేసినట్టుగా ₹1,000 డిమాండ్ చేస్తూ అతిషి మర్లేనా ఇంటి వెలుపల ఆ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా మహిళలు ఎంత పెద్దన నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది. ఇక 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చారు నెలకు ₹1,000 ఇస్తాము అని. సో ఆ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ ఎప్పుడైతే తన బెయిల్ ముగిసిందో మళ్ళీ తిహార్ జైల్లో లొంగిపోయాడు. మరి దీనికి సంబంధించి ఎవరిని అడగాలి? అందుకే ఢిల్లీ మంత్రి అయిన అతిషి మర్లేనా నివాసం వద్దకు చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో మహిళలు చేరుకొని నిరసన చేపట్టడం మొదలుపెట్టారు. ఇక మహిళలు ప్లకార్డులను పట్టుకొని అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బూటకపు వాగ్దానాలు చేసి ఆప్ తమను మోసం చేసిందని కేజ్రీవాల్ని ఆప్ని ఆరోపిస్తూ వస్తున్నారు. నిరసనల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. దాన్నే ఇప్పుడు నేను ఎక్స్ వేదికగా IANS వైర్ సర్వీస్ వాళ్ళ వీడియోను కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. దీంతో నిరసనకారులు కేజ్రీవాల్ మరియు అతని పార్టీని నకిలీ వాగ్దానాలు చేశారని విమర్శించడాన్ని చూడొచ్చు. ప్రతి సోదరికి ₹1,000 ఇస్తానని అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు, అది నెరవేర్చలేదు. ఈ అంశంపై మహిళా ఫోరం నిరసన నిర్వహిస్తోందని అతిషి మర్లేనా నివాసం వెలుపల ఒక మహిళ నిరసన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. లోపల కూడాట 18 ఏళ్ల పైబడిన ప్రతి మహిళకు ₹1,000 అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇక అతను మాకు వాగ్దానం చేశాడు,
మేము అతనికి ఓటేస్తామని ఆశించాడు. కానీ ఇప్పుడు మా డబ్బు మాకు కావాలి. మా డబ్బు ఎక్కడా? ప్రజలకు ఉచితంగా మద్యం సీసాలు అందజేస్తున్నామని, ఇక్కడ హామీ ఇచ్చిన డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నామని, ఇది అన్యాయమని, మాకు న్యాయం కావాలని నిరసన తెలిపారు. అంతేకాదు ఆగ్రహించిన ఇంకో మహిళ మాట్లాడుతూ 2024లో ఎన్నికల ఓటేస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక ఫారంల పైన సంతకం చేయించారు బలవంతంగా అనే విషయాన్ని కూడా చెప్పారు. మేము నిజాయితీగా ఆప్కి ఓటేసినాం, మాతో సంతకం చేయించుకున్నారు కార్యకర్తలు ఫారంలపై, మేము సంతకం చేసి మరీ నిజాయితీగా ఓటేసినాం, మా 1000 రూపాయలు ఎక్కడా? ఇప్పుడు మాకు డబ్బులు కావాల్సిందే. కేజ్రీవాల్ ఒక మోసగాడు, అతను ఒక నమ్మక ద్రోహి, నమ్మదగినోడే కాదు అంటూ ఆ మహిళ తన ఆవేశాన్ని వెలగక్కింది. ఇక 2024లో రామరాజ్యం స్థాపన థీమ్తో ఢిల్లీ బడ్జెట్ని సమర్పిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు మంత్రి అతిషి 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక 2024-25 నుంచి మహిళల సంక్షేమం మరియు సాధికారత కోసం ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కోసం రాష్ట్రం 2000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ 2024-25 బడ్జెట్లో ఈ లబ్ధిదారుల కోసం 2714 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించారు. మహిళల సంక్షేమం మరియు సాధికారత కోసం ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన 2000 కోట్ల కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు 1000 రూపాయలు అందజేయాల్సి ఉంటుంది అని ఏదో మాటలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది అతిషి. అయితే మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందేందుకు షరతు ఏంటంటే ఆమె ఢిల్లీ ఓటర్ అయి ఉండాలి, మరే ఇతర ప్రభుత్వ పథకం కింద ప్రయోజనాలను పొందకూడదు, మరియు ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు. ముఖ్యంగా దేశ రాజధానిలో దాదాపు 67,30,371 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మార్చి 10న జరిగిన ప్రచార కార్యక్రమంలో కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు 1000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు, కానీ షరతులు వర్తిస్తాయి అనే విషయాన్ని చెప్పలేదు. ఇక ఖాళీ జోబుతో సాధికారత జరగదు అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఏదేమైనా కానీ ఎన్నికలకు ముందు ప్రజలను ప్రలోభపెట్టి ఆ ప్రలోభాలతో ఓట్లు వేయించుకొని ఆ ఓట్లతో గెలిచి సీట్లో కూర్చుంటామంటే కాలం చెల్లిపోయింది బిడ్డ. ఆడోళ్ళు అందుకే అన్నారేమో మోదీ 3.0 ఎన్నికలకు ముందు శక్తికి ప్రాధాన్యత ఇస్తాం, శక్తితోనే తప్పు చేసే వాళ్ళకు శిక్ష వేసేలాగా చేస్తామని ఆయన ఏ ముహూర్తాన ఏ నోటితో అన్నాడో కానీ మహిళా శక్తి తిరగబడుతూ అటు కర్ణాటక యూపీ లాంటి రాష్ట్రాలలో కాంగ్రెస్కి చుక్కలు చూపిస్తుంటే ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారట. ఇలా చుక్కలు చూపించి హామీలతో అబద్ధపు హామీలతో అధికారం రావాలి అనుకునే నాయకులకు బుద్ధి తెస్తున్న మహిళలందరికీ కూడా సెల్యూట్. ఎప్పుడైనా సరే మాట ఇచ్చిన నాయకుడు మాట నెరవేర్చకుంటే నిలదీయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో షరామామూలు అయిపోయింది ఉచితాలు అని చెప్పి ఆ ఉచితాల ఆశ చూపించి మన ఆర్థిక స్తోమత లేకపోతే మన ఇంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని అందలాలెక్కి కూసుకొని కోట్లు సంపాదించుకొని మన బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడగా ఉంచడం. కాబట్టి ఎక్కడైనా సరే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ఆఫ్టర్ ఎన్నికలు ఆ హామీలు నెరవేర్చకుంటే ఖచ్చితంగా చట్టపరంగా పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇంకొకసారి చెప్తున్నా, ఈ వీడియోపై కేజ్రీవాల్కి మహిళలు చూపిస్తున్న చుక్కలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ప్రతిరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అంటే వీడియో చూస్తూ మర్చిపోతున్నారా, నా మాటలు వింటూ మర్చిపోతున్నారా తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే మన ఛానల్కి బలం అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. వీలైనంత త్వరగా ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్ తీసుకోవాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రతి నెల ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం అనే ఒక తాపత్రయంతో మాత్రమే మీ అందరి సహాయం కోరడం జరుగుతోంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ఇంకా వాస్తవాలను ముందుకు తీసుకోవడంలో ఎలాంటి భయం లేకుండా అడుగులు ముందుకేస్తుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్లడంలో అని మాటిస్తున్నాం. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా ఆర్థికంగా చేయూతనియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై భారత్.